సూపర్ 6 అంటూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. దొంగ వాగ్దానాలతోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని తెలిపారు. వైఎస్ జగన్ అన్ని హామీలను అమలు చేశారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని చెబుతారని చెప్పారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాట తప్పరని ప్రజలకు తెలుసని, 2029లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుంది అంటున్నారు కొడాలి నాని. దొంగ వాగ్దానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఓడిపోయినా గెలిచినా ఎవడైనా సరే మా నాయకుడు ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాము. మేము రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పినటువంటి కార్యక్రమాలే కాదు, చెప్పనటువంటి కార్యక్రమాలు కూడా మేము చేశామని చెప్పి కాళ్ళు ఎత్తుకుని చెప్పేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉండే. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ఆధ్వర్యమైనటువంటి కూటమిలో దొంగ వాగ్దానాలు చేసి ఆ పార్టీ నాయకత్వమే మేము ఇస్తాడనుకుని మేము చెప్పాము, మాదే ఉంది ఆయన ఇవ్వట్లేదని చెప్పి ఈ నెపాల్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేటువంటి పరిస్థితి ఆ పార్టీలే వచ్చినాయి. దొంగ హామీలతో, అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మనం ఎవరం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ నేనైతే తెలిసిందనుకుంటున్నాను. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు కానీ, ఆయన అమలుపరిచినటువంటి కార్యక్రమాన్ని 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించకపోయినా 2029 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట తప్పడన్నటువంటి నమ్మకం ప్రజలకు ఏర్పడుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రభుత్వం ఉంటే పేద ప్రజలకి, పేద పిల్లలకి న్యాయం చేకూరుతుందని చెప్పి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి నిరుపేద, ప్రతి పేద వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యామని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నామని చెప్పి బాధపడేటువంటి పరిస్థితి ఉంది.